జై శ్రీమన్నారాయణ. వారణాసి నుంచి రిటర్న్ వైజాగ్ ఇప్పుడే మొదలయ్యాం. 6 అయింది, మార్నింగ్ 6ంటికి స్టార్ట్ అయ్యాము. వారణాసి నుంచి ఒక 150 కిలోమీటర్స్ జర్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, దుర్గాదేవి టెంపుల్. ఇది టెంపుల్ ఎదురుగుండా చూసారా ఎలా ఉందో అసలు ఆ మౌంటైన్ కొండ. ఇదిగోండి, ఇది టెంపుల్. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేము జార్ఖండ్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయాము. అయితే వైజాగ్లో మా ఫ్లాట్స్ పక్కనే ఒక స్నేహితులు ఉంటారు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఆయన మహారామ్ భక్తుడు అనమాట. వాళ్ళ అబ్బాయి వైజాగ్లో మా ఇంటి ఫ్లాట్స్ పక్కన ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కంపల్సరీగా రావాలి అని చెప్పారు. సో మా స్నేహితుడిని కలుద్దామని చెప్పి వెళ్తున్నాం. ఇది ఇచ్చాక్ అనే ఒక విలేజ్. ఆ విలేజ్ లోపల పునాయ్ అనే ఒక ఊరుంది, ఇంకొక చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి గుడి చాలా చాలా ప్రసిద్ధమైనది అనమాట జార్ఖండ్లో. సో ఈరోజు మధ్యాహ్నం ఆయన ఇంట్లోనే స్టే చేసి అక్కడే లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడే తినేసి ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను, నా స్నేహితులు ఎవరో ఏంటో చూపిస్తాను, చూద్దరు కానీ. దాసుడు, నేను ఒక పండిట్జీ ఉన్నారు, మా ఫ్రెండ్ మా ఫ్లాట్ పక్కనే ఉన్నారు. ఆయన కార్ అయితే అదిగోండి, గ్రే కలర్ కారు. రాంచీ వెళ్ళే రూట్లో జార్ఖండ్లో రాంచీ వెళ్ళే రూట్లో ఇచ్చాక్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లోపలికి, ఆ విలేజ్ నుంచి ఇచ్చాక్ జంక్షన్ నుంచి పునాయ్ అని ఇంకొక చిన్న ఊరుంది. ఆ పల్లెటూరు వచ్చాం అనమాట. మేము జార్ఖండ్లో ఉన్నాం ప్రజెంట్. మా స్నేహితుడు అని చెప్పాను కదా. అయితే 5 కిలోమీటర్లు అలా అనుకున్నాం, కానీ ఇంచుమించు 15 కిలోమీటర్లు. అసలు నార్త్ సైడ్ పల్లెటూరులను చూడడం ఇదే. బాగా లోపలికి పల్లెటూరు. అదిగోండి ఆ కారు వెళ్తున్నారు కదా, ఆయన ముందు మాకు తెలియట్లేదని రిసీవ్ చేసుకున్నారు. ఆ కారు వెళ్తున్నారు చూసారా, ఆల్టో కారు వెళ్తున్నది. ఆ కారు ఆయన వేసుకొచ్చారు మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. చాలా లోపలికి ఉంది. అదిగోండి ఆయన వెనకాతలు ఫాలో అవుతున్నాం అన్నమాట ప్రజెంట్. చాలా దూరమే ఉంది యాక్చువల్గా. మొత్తానికైతే చేరుకున్నాం. ఇదిగోండి ఇదే పునాయ్ మందిర్, హనుమంతుడి యొక్క ఆలయం. ఇది జార్ఖండ్కి యాక్చువల్గా చాలా ఫేమస్ ఇటువైపు ఏరియాకి. అదిగోండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. స్నేహితులు దేవదాస్ జీ గారు. ఈయన అంటే స్నేహం అనేది వయసుతో సంబంధం లేదు అని చాలామంది అంటారు కదా. ఎంత అభిమానం అంటే నేనంటే ఈయనకి చాలా అభిమానం. విశాఖపట్నంలో నేను ఇప్పుడు చేసే ఆలయం ఏదైతే ఉందో విశాఖపట్నంలో నేను చేస్తున్న ఆలయం ఏదైతే ఉందో అక్కడ మా ఇంటి దగ్గరే ఉంటారు. సో వీళ్ళ అబ్బాయి అక్కడ ఉంటారన్నమాట. అయితే ఈయన వీళ్ళ అబ్బాయిని చూడడానికి వస్తూ ఉంటారు. ఇంకా అసలు వదలరు ఈయన. वो अभी पकेगा नहीं, पकेगा बाद में, रुक जाओ ना, तुम लोग को देंगे ये मेरा कुटिया होने का। इधर को सोना हमको, इधर को माइक लगा पूजा करना, आराम से रहना। लेटिन बाथरूम होने का। बेटा हम देंगे तुमको देंगे,
तुम चिंता मत करो, बाद में ये पूरे आम टूट गया, ये वो सब टूट गया। एक ये है सिपिया, सिपिया का। हाँ ये सिपिया है। अभी इसको 10 दिन बाकी है। आप लोग को 10 तोड़ के दे देंगे 10 पीस, इसको लेते जाना, उसको रहने देना, फिर अपने पक जाएगा ये, फिर खाना। ठीक है, आ जाओ आ जाओ इधर। నా డ్రెస్ చూసి మాత్రం కంగారు పడుతుంది దయచేసి ఎవరు. యాత్రలో ఉన్నాం కదా, పరిస్థితుల ప్రభావం అలా ఉంది. राधा कृष्ण, सीताराम, इष्ट देव माँ गणेश भगवान, कुल देवी माता इत्यादि। तिरुपति बालाजी में उधर जो जाते ना हम लोग, उधर बहुत मजा आता, उधर को। हाँ चपलवत नहीं फॉलो करेंगे। चल इधर आने का, इधर इधर से बाबू गिरेगा ना इधर को। పడిపోతాం అని చెప్తున్నారు. కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ నీళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. ఆలయం చాలా బాగుంది. ఈ ఆలయంకి పక్కనే వీళ్ళ ఇల్లు అనమాట, మా స్నేహితులు ఇల్లు. ఓ బోలియే ఓకే అవి. ये दुर्गा जी का, हाँ दुर्गा जी का मंदिर है भाई, माँ दुर्गा जी का मंदिर। हाँ ये पंचमुखी हनुमान मंदिर, पंचमुखी हनुमान। ओके इसमें मछली होने का। हाँ हाँ స్వామివారు చాలా అందంగా కనబడుతున్నారు ఇక్కడి నుంచే. వీడియో ఆపేస్తున్నాను, వీడియో తీయకుండా ఉండడం మంచిది. భోజనం పూర్తయిపోయింది మాది. ఆయన శుభ్రంగా ఆవునయ్య, మామిడికాయలు, పనసపళ్ళు అన్నీ ఇచ్చి పంపించారు. సో మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇవాళ రాత్రి మా స్టే జంషెడ్పూర్, అది ఎక్కడో కూడా చెప్తాను మీకు. మొత్తానికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. వైజాగ్ టు వారణాసి ఈ యొక్క యాత్రలో భాగంగా ఇవాళ 7వ రోజు. నిన్న 6th డే. మేము మా శ్రేయోభిలాషులు, మా స్నేహితులు బాగా కావాల్సిన వాళ్ళు రాజా ఆచార్యులు గారు చెప్పి ఇక్కడ మన జంషెడ్పూర్ టాటానగర్లో టాటా స్టీల్స్లో వర్క్ చేస్తారు అప్లైగా. సో నన్ను ఈవినింగ్ మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే స్టే చేసాం, ఆయన దగ్గరే ఉన్నాం, వాళ్ళ ఫ్యామిలీతోనే గడిపాం రాత్రి అంతా. సో మళ్ళీ మార్నింగ్ లేచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి భువనేశ్వర్ అండ్ భువనేశ్వర్ టు వైజాగ్. ఇవాళ ఈవినింగ్ అట్ ఎనీ కాస్ట్ వైజాగ్ రీచ్ అవ్వాలి స్వామివారి అనుగ్రహం వల్ల. సో ఇక్కడే ఈ అపార్ట్మెంట్స్లోనే ఉన్నాం, మా స్నేహితులు వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇది జంషెడ్పూర్లో ఆదిత్య నగర్లో ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్, ఆదిత్యపూర్లో. సో రాత్రి ఫుల్ హ్యాపీగా కడుపు నిండా అందరం తినేసి రెస్ట్ అయితే ఫుల్గా తీసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా నిద్ర పట్టేసింది. సో మార్నింగ్ లేచాం. ఇంకో విషయం ఏంటంటే టైం ఇప్పుడు 5:06 అయింది. ఎంత వెళ్తుందో చూడండి అసలు. ఈ క్లైమేట్లో, ఈ ప్రజెంట్ ఉన్న క్లైమేట్లో చాలా డిఫరెంట్గా ఉంది క్లైమేట్. చల్లగా ఉంది ఇక్కడైతే, కంపారిటివ్లీ వైజాగ్ చల్లగా ఉంది. సరే వీల్ స్టార్ట్. జై శ్రీమన్నారు.
మామూలు సేల్ అనుసారు కదా, నేను ఒకసారి వచ్చి వెంటనే వస్తాను. అవి మీరు ఖాళీ చేస్తున్నారు. మొత్తానికి వీడియోలో దొరికారు మీరు మాకు. ఒరిస్సా బార్డర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఒక 70 కిలోమీటర్స్లో బాలాసోర్ రీచ్ అవుతాం. సో జంషెడ్పూర్ నుంచి బాలాసోర్ వరకు కూడా టిఫిన్లు కానీ ఏమి దొరకవు, ఏమి ఉండవు. సో బాలాసోర్ రీచ్ అయిపోతే అక్కడి నుంచి భువనేశ్వర్ 6 హైవే పట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే అసలు చెప్పాలంటే టాటా నగర్ అంటే జంషెడ్పూర్ దాటిన దగ్గర నుంచి కూడా రోడ్డు చాలా చాలా అద్భుతంగా ఉంది. స్లోగా వెళ్తున్నాం, నీట్గా. జై శ్రీమన్నారాయణ. బాలాసోర్ దాటాం. ఇప్పటివరకు అయితే టిఫిన్ దొరకలేదు. అద్భుతమైన దేశవాళీ నేరేడు పళ్ళు చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంతో రుచిగా ఉన్నాయి. ఓన్లీ 10 రూపాయలు తీసుకున్నాడు. టోల్ గేట్ దాటాక అనమాట. 10 రూపాయలే తీసుకున్నాడు. ఈ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే రుచికరంగా ఉంటాయి. మన ఉదరంలో కడుపులో ఉన్న మలినాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగిపోవడానికి అనమాట. వాస్తవానికి ఫస్ట్ ద్రాక్ష పండు అనుకున్నాను నేను. చాలా బాగున్నాయి, తీయగా. సో వీటితో టిఫిన్ ఇంకా మొత్తం అంతా కూడా వీటితో టిఫిన్ కానిచ్చేసాం. పిల్లాడికి ఇడ్లీ పెట్టాను. సో భువనేశ్వర్ 150 కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. క్యాలికట్ రీచ్ అయ్యాం. భువనేశ్వర్ ఇంచుమించు భువనేశ్వర్ వచ్చేసాం మేము. సో ఇక్కడ సంవాట్ ఏదో నది ఉన్నట్టుంది. చాలా పెద్ద బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి. హైవే కదా, 6 లైన్ హైవే కదా. మొత్తం అంతా రోడ్ చాలా బాగుంది. సో భువనేశ్వర్ లంచ్కి చూసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం. జై శ్రీమన్నారాయణ, మీ శ్రీవారదాసుడు. భువనేశ్వర్ అయితే వచ్చేసాం మేము. జస్ట్ భువనేశ్వర్ రింగ్ రోడ్ హైవే మీద ఉన్నాం, 6 లైన్లో. సో వర్షం పడుతున్నది. స్లోగా వెళ్తున్నాం. చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవ్ అంతా కూడా. యాక్చువల్గా పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకోవాలి, మా ప్లాన్లో ఉంది. కాకపోతే ఏంటంటే రథయాత్ర సమయం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వైజాగ్ వెళ్ళిపోతున్నాం. వర్షం కూడా తగ్గిపోయింది చూసారా. ఆ రోడ్ ఏదైతే దాటామో ఆ వర్షం కూడా తగ్గింది. భువనేశ్వర్ క్రాస్ చేయాలి. లంచ్ గురించి చూస్తున్నాం, ఎక్కడ కూడా మంచివి దొరకట్లేదు. సో చూడాలి, ఎక్కడ లంచ్ దొరుకుతుందో చూసి అక్కడ లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. భువనేశ్వర్ ఎంట్రన్స్లో ఇంచుమించు ఇక్కడ స్వీట్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఇదిగోండి మీకు కనబడుతున్నది కదా, అక్కడ వరకు. మళ్ళీ ఇటు నుంచి మొత్తం ఇదిగోండి ఆ చివరి వరకు కూడా ఇక్కడ ఒరిస్సా స్వీట్స్, స్పెషల్ స్వీట్స్ ఇదిగోండి. బెంగాలీ స్వీట్స్ ఉంటారు కదా, అవి అన్నమాట. మేము టేస్ట్ చేసాం, చాలా బాగున్నాయి. ఇవి పంచదారవి, ఇదేమో బెల్లంది. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. అది కాకుండా ఏదో చెనా కేక్ అంట, మరి ఇదేంటో తెలీదు. కొంచెం అయితే హైజెనిక్గా అయితే లేదు, కేకులు ఉన్నాయి. ఇదైతే తీసుకోలేదు. ఈ రసగుల్లాలు అయితే తిన్నాం, చాలా బాగున్నాయి. ఎవరైనా ఈ స్వీట్స్ తినుంటే కనుక, ఈ స్వీట్స్ గురించి తెలిసి ఉంటే కనుక కామెంట్ పెట్టండి.
బరంపురానికి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. క్లైమేట్ మబ్బుగా ఉంది, ముందే ఏమైనా వర్షం పడే సూచనలాగా అనిపిస్తున్నది. క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడడానికి. బరంపురానికి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉండుంటాం. ఇక్కడ మధ్యలో చిన్న ఘాట్ రోడ్ అది ఉంది. చాలా అద్భుతంగా ఉంది క్లైమేట్. వర్షం చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న వర్షం. చాలా ఆహ్లాదకరంగా నడుస్తున్నది ప్రయాణం. అయితే మేము చాలా నెమ్మదిగా వెళ్తున్నాం, కంగారు పడి స్పీడ్గా మాత్రం వెళ్ళట్లేదు. నెమ్మదిగా ప్రయాణం సాగిస్తున్నాం మేము. వర్షం అనుకున్నట్టుగానే మబ్బు ఇందాక చూసాం మనం, వర్షం పడుతున్నది. నెమ్మదిగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం. వర్షంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఎవరైనా కూడా, కార్ అయినా బండి అయినా ఏదైనా కూడా. క్లైమేట్ చాలా బాగుంది, ప్రశాంతంగా 40-50 మాత్రమే వెళ్తున్నారు బండి. వర్షం తగ్గిపోయింది ఇప్పుడే, 5 నిమిషాలు వచ్చింది వర్షం, అంతే తగ్గిపోయింది. మాకు ఒరిస్సా బార్డర్ దాటేస్తున్నాము. బరంపురం దాటాము జస్ట్ ఇప్పుడే. ఒక 5 కిలోమీటర్ల దగ్గరలో ఇచ్చాపురం. సో ఫైనల్గా వారం రోజుల తర్వాత ఏపీ బార్డర్లోకి అడుగు పెడుతున్నాం. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా జరిగింది మొత్తం అంతా. శ్రీవారి దయ వల్ల, ఆ మహాదేవుడి దయ వల్ల చాలా చాలా బాగా జరిగింది మా యాత్ర. ఇప్పుడే తెలుగు దేశంకి అయితే వచ్చాను. ఏపీ బార్డర్లోకి జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. సో ఫైనల్గా వారం రోజుల తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్ బళ్ళు చూస్తున్నాం. శ్రీకాకుళం 124 కిలోమీటర్స్. టీ తాగడానికి ఆపాము ఇక్కడ. వైజాగ్ మ్యాక్సిమం 9:30-10 నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాం. వైజాగ్ రీచ్ అయ్యి సంపత్ వినాయకుడు స్వామిని దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాం. శ్రీమన్నారాయణ, మీ చిన్న శ్రీవారదాసుడు. కోటబొమ్మలలో అయితే ఒక వైభవ వెంకటేశ్వర స్వామి. జై శ్రీమన్నారాయణ, మీ చిన్న శ్రీవారదాసుడు. ఈరోజు కోటబొమ్మాలిలో అయితే ఒక వైభవ వెంకటేశ్వర స్వామి ఉంది. అక్కడైతే దర్శించుకోవడానికి అయితే వచ్చాము. వారణాసి నుంచి వైజాగ్ రిటర్న్ వస్తుంటే కోటబొమ్మాలి వచ్చాము దర్శించుకోవడానికి. ఇక్కడ ఒక లైట్లు ఉన్నాయి, బాగున్నది కదా. మీకు ఇంటికి వెళ్ళాక గుడికి వస్తాను. సో జై శ్రీమన్నారాయణ, మీ చిన్న శ్రీవారదాసుడు. విశాఖపట్నం నుంచి వారణాసి యాత్ర సంకల్పించుకుని అనుకున్నది. సంపత్ వినాయకుడు అంటే విశాఖపట్నంలోనే బాగా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని బయలుదేరాం. ఆంధ్రప్రదేశ్ దాటి ఒరిస్సా, ఆ తర్వాత బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలు తిరిగి అయోధ్య వరకు వెళ్ళి బాలరాముడి దర్శనం చేసుకుని శుభ్రంగా క్షేమంగా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవాళ 7వ రోజు మా యాత్రలో. ఇప్పుడు 11 అయింది, విశాఖపట్నం చేరిన టైం 11 అయింది. మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరుతున్నాం. చాలా సంతోషం. ఈ వీడియోలు చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ.